జట్టు వ్యూహాల ప్రకారం ఎక్కడ బరిలో దిగుతాడనేది పక్కన పెడితే ఇంగ్లాండ్లో రాహుల్కు మంచి గణాంకాలే ఉన్నాయి. టెస్టు సిరీస్కు ముందు కావాల్సినంత ప్రాక్టీస్ కూడా దొరికింది. అనధికారిక టెస్టుల్లో పరుగులు పోటెత్తించాడు. సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కొట్టాడు. 33 ఏళ్ల రాహుల్కు ఇంగ్లాండ్తో ఎలా ఆడాలన్న దానిపై క్లారిటీ ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లాండ్తో 13 టెస్టుల్లో బరిలో దిగాడు. 955 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. 2018లో భారత్ 5 వికెట్లకే 121 పరుగులు చేసిన దశలో క్రీజులో నిలబడ్డాడు. 149 పరుగులు సాధించాడు. కానీ మిగతా 9 ఇన్నింగ్స్ల్లో రాహుల్ సాధించింది 152 పరుగులే. 2021లో లార్డ్స్లో సెంచరీ సాధించాడు. 129 పరుగులతో భారత్ విజయంలో కీలకంగా నిలిచాడు. కాకపోతే ఆ తర్వాత రాహుల్ ఖాతాలో అన్ని సింగిల్ డిజిట్సే చేరాయి. కొన్ని శుభారంభాలు దక్కినప్పుడు భారీ స్కోర్లుగా మలచడంలోనూ కేఎల్ విఫలమయ్యాడు. ఇంగ్లాండ్లో రాహుల్ యావరేజ్ 34.11. రాహుల్ అనుభవం ఈసారి ఇంగ్లాండ్లో అడ్వాంటేజ్ అవుతుందని టీం మేనేజ్మెంట్ నమ్ముతోంది.